సో హియర్ ద క్వశ్చన్ ఈస్ హౌ టు డిక్రీస్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ. ఈ రజోగుణాన్ని తమోగుణాన్ని యొక్క ప్రవృత్తిని మనం ఎలా తగ్గించుకోగలుగుతాము? హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ? ద ఆన్సర్ వీ హ్యావ్ గాట్ ఈస్ బై హియరింగ్ కృష్ణ కథ. మనం ఎప్పుడైతే కృష్ణ కథను వింటామో అప్పుడు మన హృదయ దౌర్బల్యం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది. కృష్ణ కథను వినాలి అనే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అప్పుడు? కృష్ణ కథ వినాలి అని మనకు తెలుసు. కృష్ణ కథ వింటే మనసులో ఉండే హృదయ దౌర్బల్యం అంతా వెళ్ళిపోతుంది. వీక్నెస్ ఆఫ్ హార్ట్ బై హియరింగ్ ద కృష్ణ కథ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ ఆల్ హృదయ దౌర్బల్యం ఉండాలి వెళ్ళిపోవాలి. దెన్ హౌ టు ఇంక్రీస్ ద టేస్ట్? కృష్ణ కథని మనం వినాలి 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 అనే టేస్ట్ మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? సో దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హౌ టు ఇంక్రీస్ ద అర్జ్ టు హియర్ కృష్ణ కథ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్. శ్రీమద్ భాగవతం శ్లోకాస్ అనేటివి మనం చెప్పినాం. ఆ, శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ 16th వర్స్. శుశ్రుదో శ్రద్ధదానస్య వాసుదేవ కథారుచి. సో ఇలా వినడం ద్వారా వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ నివేశనాత్. ఉమ్, మనము ఒక ప్యూర్ డివోటీస్కి సేవ చేయడం ద్వారా ఎలా సేవ చేయాలి? శ్రద్ధదానస్య. శ్రద్ధదానస్య అంటే విత్ ఫుల్ అటెన్షన్. ఫుల్ అటెన్షన్ అంటే ఏమి? వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో దాన్ని కరెక్ట్గా డీటెయిల్డ్గా అర్థం చేసుకొనేసి వాళ్ళు చెప్పిన సేవని డీటెయిల్గా చేయడం అనమాట. వితౌట్ ఎనీ లేజీ ఆర్ వితౌట్ ఎనీ నెగ్లెక్ట్ఫుల్నెస్. నెగ్లెక్ట్గా లేజీనెస్ ఏమీ లేకుండా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా క్లియర్గా డీటెయిల్డ్గా మనం సర్వీస్ చేసామంటే దాన్ని శ్రద్ధదానసి అంటారు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ. సంబడి ఈస్ చాంటింగ్. సో యు ఆర్ హియరింగ్ ద క్లాస్ ఆర్ చాంటింగ్? సో ప్లీజ్ హియర్ ద క్లాస్. మనం క్లాస్ చెప్పేటప్పుడు వినాలి. క్లాస్ అయిపోయిన తర్వాత కావాలంటే మనం చాంటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో 16th వర్స్ ఇది మనం ఇక్కడ తెలుసుకుంటాం. జస్ట్ బై సర్వింగ్ ద డివోటీ, ప్యూర్ డివోటీని మనం శ్రద్ధగా అటెన్షన్గా అటెంటివ్గా వాళ్ళు చెప్పింది మనం క్లియర్గా విని క్లారిటీ తెచ్చుకొని మనం ఎప్పుడైతే సేవ చేస్తామో దెన్ కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణ కథ వినాలి అనే ఆ, ప్రవృత్తి అనేది పెరుగుతుంది అనమాట. Then the next shloka we have discussed how Krishna will do that. Shrinvatam swakatah Krishna punya shravana kirtanam hృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సతాం. మనం ట్రూత్ఫుల్ గా కూడా ఉండాలని. కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సతం. ఎవరైతే డివోటీ ట్రూత్ఫుల్ గా కృష్ణుడికి సేవ చేయాలి అని కోరుకుంటారో వాళ్ళ మనసులో ఉండే హృదయ దౌర్బల్యం అంతా కృష్ణుడు తొలగించేస్తాడన్నమాట. Whoever devotee with full heart, with full no uh, like full desire, truthfully desires that I want Krishna prema, then Krishna will dissipate all the hridaya daurbalyam in that particular devotee. Right? Then what is the process? This we have seen Nityam Bhagavata Sevaya. What is that shloka? The shlokas and all we have to remember. Very, very important shloka. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. So, by regular Bhagavatam hearing and rendering service to a pure devotees, complete Hridaya Daurbalyam will be cleared. Hmm. ఇలా క్లియర్ అయిన తర్వాత మన ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, హౌ దిస్ రజోగుణ అండ్ తమోగుణ విల్ గో అవే? బై ఫాలోయింగ్ దిస్. మనం ఎప్పుడైతే ప్రతినిత్యం భాగవతం వింటామో, ప్రతినిత్యము మనం ఆ, భక్తులకు సేవ చేస్తామో ఆటోమేటిక్గా మనలో ఉండే రజోగుణం తమోగుణం యొక్క ప్రవృత్తి వెళ్ళిపోతుంది. So, when we are hearing Bhagavatam continuously and when we are serving devotee continuously, pure devotee continuously, then this Rajoguna and Tamoguna qualities will go away. Right? What is that shloka? Hmm? Tada rajastamo bhavaha
కామలోభాదయశ్చయే చేత ఏతే అనావిద్యం స్థితం సత్వే ప్రసీదతి. స్థితం సత్వే ప్రసీదతి. మనము ఇలాగా భగవంతుడును భాగవతం ప్రతినిత్యం వింటూ భక్తులకి శ్రద్ధగా, ట్రూత్ఫుల్గా, నిజాయితీగా మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సేవ చేస్తామో అప్పుడు మన మనసులో ఉండే హృదయ దౌర్బల్యం అంతా వెళ్ళిపోయేసి, రజోగుణం తమోగుణం అంతా వెళ్ళిపోయేసి సత్వగుణంలో ఉండడానికి మనకు అవకాశం దొరుకుతుంది అనమాట. ఎందుకు సత్వగుణం? ఎందుకంటే సత్వగుణంలో ఉంటే భగవంతునికి చక్కగా సేవ చేసుకునే మనసు అనేది మనకు వస్తుందన్నమాట. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా, భౌతిక ప్రవృత్తులు ఏమీ లేకుండా మనం శుద్ధ సత్వానికి వెళ్ళడానికి ప్లాట్ఫామ్. దట్స్ వై స్థితం సత్వే ప్రసీదతి. విల్ కమ్ టు సత్వగుణ. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం తెలుసా? మనం కృష్ణ కథ కృష్ణ కథ మనం వినడానికైనా, భాగవత కథ వినడానికైనా మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్యూర్ డివోటీ యొక్క ఆశ్రయం మనం తీసుకోవాలి. వీటన్నిటికీ కనెక్టింగ్ పాయింట్ అదే, రైట్? మనము ఎస్. సో మనం భాగవతం శ్రవణం వినాలన్నా, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా, ఉమ్, మనం భగవంతుని యొక్క సేవ చేయాలి అన్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్యూర్ డివోటీ యొక్క ఆశ్రయం మనం తీసుకోవాలి. ప్యూర్ డివోటీకి మనం శరణాగతి ఇవ్వాలి. ఇది సకల శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, మనం ఇప్పటి వరకు చూస్తున్న స్టోరీస్ కూడా అవే చెప్తాయి. ప్యూర్ డివోటీ యొక్క అసోసియేషన్ అంత ఇంపార్టెంట్. If you want to hear Bhagavatam regularly, or if you want to serve Krishna regularly, first and foremost thing what we have to do is we have to take the association of a pure devotee. Is it recording? No, I think, right? Recording, bro. It's recording, huh? Okay. Okay. This is the thing. So we will see the examples. For example, Dhruva Maharaj. Before getting darshan of Sri Mahavishnu, no, no, initially before getting no, before taking darshan of Sri Mahavishnu, so first he met whom? ధ్రువ మహారాజు ఫస్ట్ భగవంతుని యొక్క దర్శనం చేసుకునే ముందు 6 నెలల తర్వాత, 6 నెలలు ఆయన చేసిన తపస్సు తర్వాత భగవంతుని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఆయన ఎవరి దర్శనం చేసుకున్నారు? ఎవరి ఇన్స్ట్రక్షన్? నారదముని. Narada Maharshi. నారదుని. ఉమ్, ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుని యొక్క ఆ, భగవంతుని మీద అత్యంత అపారమైన భక్తి, అపారమైన నమ్మకము, అపారమైన స్మరణం కలగడానికి ఫస్ట్ అవరు ఫస్ట్ వాళ్ళు ఎవరు ఆశ్రయం తీసుకున్నారు? Narada Maharshi. నారద. నారదముని. మరి మురుగారి ఆర్ వాల్మీకి, వీళ్ళు కూడా రామాయణం రాయడానికి, భగవంతుని యొక్క సేవ చేయడానికి, భగవంతుని యొక్క సేవలో పాల్గొనడానికి ఫస్ట్ వాళ్ళు తీసుకున్న అసోసియేషన్, ఆశ్రయం ఎవరి దగ్గర తీసుకున్నారు? నారదముని. రైట్. ఇంకొక విషయం, మనం ఇప్పుడు మనం చదువుతున్న భాగవతమే రాసింది ఎవరు? వ్యాసదేవులు. ఈ భాగవతం రాయడానికి స్ఫూర్తి ఇచ్చింది కూడా ఎవరు? నారదముని. 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 సో అలాగా మనకు చూడండి, ఆ, మనం ఇక్కడ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేదంతా ఎవరంటే ప్యూర్ డివోటీస్. వాళ్ళు ప్యూర్ డివోటీస్. అండ్ నెక్స్ట్ ప్యూర్ డివోషన్ చేయడానికి ముందు వాళ్ళు ఒక ప్యూర్ డివోటీ యొక్క ఆశ్రయం తీసుకున్నారు. డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. రైట్. ఇఫ్ యూ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ శాస్త్రాస్, ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, మృగారి, వాల్మీకి, అండ్ the whole Bhagavatam written by Vyasadeva. So these all pure devotees, they did not got the opportunity to serve the Lord directly. First, they have got the opportunity to serve a pure devotee. They have followed the instruction of pure devotee who is Narada Muni. Then they have got the no, uh, like very very nice opportunity to serve the Lord. So this is the example, so which will make us a good platform, now where we have to take the shelter of a pure devotee. మనము
ఒక 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 శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయం తీసుకోవాలి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పాస్ట్ టైమ్స్ లో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే నారదముని ఎవరెవరిని కలిశారో వాళ్ళందరినీ భగవంతుని చూశారు. అవునా కదా? హూ ఎవర్ whoever meets Naradamuni or whoever Naradamuni meets, they have seen the Lord, including the Kubera's sons also, Nala Kubera and Manigriva. Right? So Nala Kubera and Manigriva also, they did an offense. వాళ్ళు నారదమునికి అపరాధం చేస్తారనమాట. అయినా కూడా అపరాధం చేసినా కూడా ప్యూర్ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఉంది కదా, శుద్ధ భక్తుల యొక్క ప్రెజెన్స్ ఉంది కదా, ఆ ప్రెజెన్స్ వల్ల కూడా మణిగ్రీవ నల్ల కుబేర ఇన్ దేర్ నెక్స్ట్ లైఫ్ దే హ్యావ్ టేకెన్ ద దర్శన్ ఆఫ్ లార్డ్ శ్రీ కృష్ణ అట్ ద నంద్ మహారాజ్ కోటియాడ్. ఉమ్. వాళ్ళు నారదమునికి అపరాధం చేసినా కూడా నారదముని యొక్క సాంగత్యం తీసుకోవడం వల్ల వాళ్ళకి శాపగ్రస్తులు అయినా కూడా నారదముని యొక్క సాంగత్యం, ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం తీసుకోవడం వల్ల వాళ్ళకి శ్రీకృష్ణుడి యొక్క దర్శన భాగ్యం కలిగిందనమాట. సో అది ప్యూర్ డివోటీ యొక్క సాంగత్యం. ఒక క్షణకాలం ఒక ప్యూర్ డివోటీ యొక్క సాంగత్యం అనేది మన మనకు భక్తిలో చాలా చాలా చేంజ్ తీసుకొని వస్తుంది. Right? So that's why associating with pure devotee is very, very, very important. Hmm? So what is the conclusion of Hruday Daurbalyam? If you want to take away the Hruday Daurbalyam ని మనం yes. సో మన మనసులో ఉండే హృదయ దౌర్బల్యం, ఈ అనర్థాలన్నీ మనం బయటికి వదిలేయాలి అంటే, ఉమ్, మనం పట్టించుకోకూడదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి? కనెక్టింగ్ పాయింట్ వాట్ ఈస్ దట్? Serve the devotee. Serving pure Pure Serve the devotees devotee. సేవ చేస్తారు. సర్వింగ్ ఏ pure Pure devotee. devotee. అని చెప్తాను. సర్వింగ్ ఏ ప్యూర్ డివోటీ. సో అన్నిటికీ కనెక్టింగ్ పాయింట్ ఇదే అనమాట. సర్వింగ్ ఏ ప్యూర్ డివోటీ గివ్స్ మోర్ ఆపర్చునిటీ టు సర్వ్ ద లార్డ్. భగవంతుడు కూడా మనం డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేస్తున్నాం అంటే భగవంతుడు ఒప్పుకోరు. ఈ సర్వ్ మై డివోటీ దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్తారనమాట. సో భగవంతుడు కూడా డైరెక్ట్గా మనం భగవంతుడికి సేవ చేస్తే కూడా హీ విల్ నాట్ యాక్సెప్ట్. నా యొక్క సేవకులకు నువ్వు సేవ చేస్తే అప్పుడు నువ్వు నాకు సేవ చేసినట్టు అంటారు. ఇఫ్ యూ సర్వ్ మై మై డివోటీస్ దెన్ యు ఆర్ మై డివోటీ అని చెప్తారు. దట్స్ వై ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ ఇన్ దిస్ కలియుగా we are also have we are also having a great opportunity to meet our Narada Muni. In this Kali Yuga, our Narada Muni is our Srila Prabhupada. Right? So everybody in the Puranas, in the Shastras, whoever meets Narada Muni, they have got the opportunity to see the Lord and to meet the Lord and to serve the Lord. In this Kali Yuga, in our time also, we are very, very fortunate that we also have got the association of Srila Prabhupada. If you follow this pure devotees, Srila Prabhupada and spiritual master instruction perfectly, then we will also get opportunity to meet Sri Krishna, and we will also get the opportunity to serve Sri Krishna. Right? We have to take the advantage of, no? We have to take full advantage of these pure devotees. ఎలాగైతే పురాణాల్లో నారదముని యొక్క సాంగత్యం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొంది భగవంతుని యొక్క అద్భుతమైన సేవను పొందారో, అలాగే మనం ఈ కలియుగంలో మనం ఉన్న సమయంలో శ్రీల ప్రభుపాద యొక్క సాంగత్యం తీసుకోవడం వల్ల మనకు కూడా శ్రీకృష్ణుని చేరే మార్గము, శ్రీకృష్ణునికి సేవ చేసే మార్గం, స్వయంగా శ్రీకృష్ణుని కలిసే ఆ అవకాశం అనేది మనకు దొరుకుతుంది. కానీ శ్రీల ప్రభుపాదుల యొక్క ఇచ్చిన సూచనలు, ఆ, ఆదేశాలు, సందేశాలు మనం కరెక్ట్గా పాటిస్తే, మనం దీని అడ్వాంటేజ్ కరెక్ట్గా తీసుకుంటే, దెన్ వీ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. రైట్? సో దట్ ఈస్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇస్కాన్ మూమెంట్.
మన మన ఇస్కాన్ ఉద్యమం, ఇస్కాన్ మూమెంట్ యొక్క గ్రేట్నెస్ వచ్చేసి, we all have got association of Sri Narada Muni. Hari Bol. Yes. Hare Krishna. So అర్థమైందా అందరికి? Everybody understood? Yes, Prabhuji. Yes, Prabhuji. So now we will go to the last topic of this cloud of anarthas, which are aparadas and asat trishna. These are the two last topics we can discuss today. Just 10 minutes we will discuss. Just 7:10 I can close the class. So till now we have discussed Tattva Vibramaha and Hrudaya Daurbalyam, and now we will be discussing about aparadas. How many aparadas are there? We have Nama aparadas, Seva aparadas, Jiva aparada or Jana aparadas, and Krishna aparada. So in 4 aparadas ఉంటాయి, 4 different kinds of aparadas. So ఈ అపరాధాలు మనం ఎందుకు చేస్తామంటే బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, బికాస్ ఆఫ్ అవిద్య. అది మనం లాస్ట్ ఐ థింక్ ఇంతకు ముందు క్లాస్లో కూడా నేను చెప్పాను. అవిద్య వల్లనే మనకు అపరాధం అనేది చేస్తాం. అవిద్య మీన్స్ లైక్ ఇగ్నోరెన్స్. ఇఫ్ ఇఫ్ వీ డోంట్ నో ద గ్లోరీస్ ఆఫ్ హరినామ్, దెన్ వీ విల్ డూ నామాపరాధం. మనకు నామం యొక్క గొప్పతనం ఎప్పుడైతే తెలియకుండా ఉంటుందో అప్పుడు మనం నామాపరాధాలు చేస్తాం. సేవ యొక్క గొప్పతనం మనం ఎప్పుడైతే తెలియదో అప్పుడు మనం సేవా అపరాధాలు చేస్తాం. రైట్? కృష్ణుడు యొక్క గొప్పతనం మనకి ఎప్పుడైతే తెలియదో అప్పుడు మనం కృష్ణ అపరాధాలు చేస్తాం. జీవుల యొక్క గొప్పతనం అంటే సాటి జీవుల యొక్క గొప్పతనం. సాటి జీవులు అంటే దే ఆర్ ఆల్సో స్పిరిట్ సోల్ అనే క్లారిటీ మనకు లేకుండా ఉన్నప్పుడు దెన్ వి విల్ డూ అపరాధస్. డ్యూ టు ద ఇగ్నోరెన్స్ వి విల్ డూ అపరాధస్. ఇఫ్ we are ignorant about the glories of Harinam, then we will do Nama aparadas. If you are ignorant, if you don't know the greatness of Seva, then we will do Seva aparadas. If you don't know the soul philosophy about the jivas, all the living entities who are connected to Krishna, then we are ignorant about that. Then we will do Jiva aparadas or Jana aparadas. And if you are ignorant about the Supreme Personality of Godhead Krishna, then we will do Krishna aparadas. So once we connect to pure devotee, then these aparadas also will go away, because the pure devotee will, give all this knowledge just by hearing from him, hearing from the pure devotee. Then we will get the glories of Nama, glories of Krishna, glories of Seva, glories of all the living entities. Then just by following the instructions perfectly, without any deviation, మనం ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనం తీసుకొని, ఆశ్రయం తీసుకొని, వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా మనం చేసామంటే ఈ అపరాధాల నుంచి మనం బయటపడిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మనం కరెక్ట్గా మనము అప్లై చేసామంటే అప్పుడు మనకు నామం యొక్క గొప్పతనం మనం వాళ్ళ ముఖాంతరంగా నామం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది, సేవ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది, తోటి జీవుడి యొక్క గొప్పతనం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అపరాధాలు అనేటివి చేయము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే గురువుని మర్చిపోతామో, ఎప్పుడైతే కృష్ణుని మర్చిపోతామో, తోటి వైష్ణవుల్ని మర్చిపోతామో అప్పుడే మనం అపరాధాలు చేస్తాం. Whenever you forget about Krishna, whenever you forget Guru, whenever you forget Vaishnavas, like nearby, like surrounding Vaishnavas, then only we will commit aparadas. If you remember always Krishna, if you remember always the Guru, if you remember always the Vaishnavas, then we will not commit any offenses. Right? So అపరాధాల నుంచి మనం బయటకు ఎలా రాగలుగుతాము? ఆల్వేస్ రిమెంబర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గురు. గురు కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామంటే దాని అపరాధాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో అపరాధ మీన్స్ లైక్ విచ్ takes you away from Radharani's lotus feet is called aparadha. Right? See how nicely it is. Aparadha. So అపరాధన ఎలా వస్తుందంటే ఆరాధన 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 అంటే మనం వర్షిప్ చేయడం అనమాట. అపరాధ మీన్స్ అపరాధన. Like if you are doing any mistake in aradhana, that is called aparadha.
సో మిస్టేక్ వి విల్ డూ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనం తప్పులు ఎందుకు చేస్తాము? తెలియకుండా తెలియకపోవడం వల్ల మనం తప్పులు చేస్తాం. బట్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ విత్ ద పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్, అన్ని తెలిసిన వ్యక్తి పక్కన మనం ఉన్నామంటే అప్పుడు మనం తప్పులు చేయమన్నమాట. అందుకే మనం ఎప్పుడు గురువు యొక్క ఆశ్రయంలో ఉండాలి, గురువు యొక్క ఆదేశాల దగ్గర మనం ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్, అసత్ తృష్ణ. అసత్ తృష్ణ మీన్స్, just one second, I will be back. Just one second. Hare Krishna, Hare Krishna. So Asat Trishna. Here, Trishna means like diversion. Trishna means like diversion. Asat Trishna means diverting towards the things which are false, illusion. Right? So while taking diversion away, distraction means like alternative attraction. This is also as like to tucha icha only, but directly diverting to other things. Ante giving second priority to Krishna Bhakti. Asat Krishna means, okay, let me do later. తర్వాత చూద్దాంలే. తుచ్చ ఇచ్చ మీన్స్ ఆల్మోస్ట్ ఫర్గెట్ఫుల్ ఓన్లీ. Tucha Icha means almost we will forget Krishna Bhakti, and no, we will get attracted to other things which are not related to Krishna. తుచ్చ ఇచ్చ అంటే ఏమంటే కృష్ణ భక్తిని పూర్తిగా మర్చిపోయేసి కృష్ణుడికి సంబంధం లేని వాటి మీద పూర్తిగా ఆకర్షణ వెళ్ళిపోవడం అనమాట. దాన్ని తుచ్చ ఇచ్చ అంటారు. అసత్ తృష్ణ అంటే ఏమంటే మనం కృష్ణ భక్తిని గుర్తుపెట్టుకో ఉంటాము, కానీ లాస్ట్ ప్రియారిటీ ఇస్తాం అనమాట. ఫస్ట్ మనకు కావాల్సిందంతా మనం చేసుకునేసి, ఫస్ట్ మనకి ఏవైతే ఇష్టమో అవన్నీ మనం కంప్లీట్ చేసుకునేసి, ఆ తర్వాత లాస్ట్లో టైం మిగిలితే అప్పుడు మనం సమయం కృష్ణుడికి ఇస్తాము. రైట్? సో డైవర్షన్ అంటే మనం ఈ ఇంటి దగ్గర నుంచి సండే ప్రోగ్రామ్కి ఇక్కడ ఇస్కాన్ కేఆర్పురంకి వస్తున్నారు అనుకోండి. వచ్చిన తర్వాత వెంటనే మనకు చాలా చాలా కలర్ఫుల్ థింగ్స్ కనపడతాయి. బై వన్ గెట్ వన్ ఫ్రీ, బై వన్ టీ షర్ట్ అండ్ టూ టీ షర్ట్స్ ఆర్ ఫ్రీ. ఇలా కనపడాయంటే ఏమవుతుందంటే, ఓ ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము, పని చూసుకుందాం, ఆ తర్వాత మనం తర్వాత టెంపుల్కి వెళ్దాంలే. ఫస్ట్ ఐ విల్ ఫస్ట్ ఐ విల్ గో దేర్, ఐ విల్ పర్చేస్ వాట్ ఎవర్ ఐ వాంట్, దెన్ లేటర్ ఐ విల్ గో. దిస్ ఈస్ కాల్డ్ డైవర్షన్. This will happen due to not having a perfect clarity in the philosophy. మన తత్వం మీద మనకు క్లారిటీ లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి డైవర్షన్ జరుగుతాయి అన్నమాట. రైట్? సో ఎర్త్లీ ప్లెజర్స్, సెన్సువల్ ప్లెజర్స్, డెసిగ్నేషన్ ప్లెజర్స్, ధనం జనం సుందరం ఇవన్నీ ఉండటం వల్ల, నెక్స్ట్ ఏమంటే హెవెన్లీ ప్లెజర్స్. లైక్ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ, స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గంలో ఉండే ఆనందాలు పొందాలి అని అనుకుంటారు. సో ఇంకొంతమంది ఏంటంటే అష్టసిద్ధీస్, నవనిధీస్. అష్టసిద్ధులు అంటే లైక్ యమ, నాట్ యమ. అష్టసిద్ధీస్ మీన్స్ లైక్ లఘిమ, మహిమ, no? అనిమ, లఘిమ, ఇవన్నీ ఏమంటే బికమింగ్ యాజ్ అ లైటర్ దెన్ ద లైటెస్ట్, ఆర్ బికమింగ్ హెవియర్ దాన్ ద హెవియెస్ట్. These are the siddhis actually, Ashtasiddhis. In Siddha Loka, the Siddhi, no, Siddhas will be having all these mystic powers. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ముక్తి. లైక్ భగవంతునికి సేవ చేయకుండా నేను భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి అని అనుకుంటారు కదా. దీస్ ఆర్ ఆల్ డైవర్షన్స్ ఓన్లీ. సో లాస్ట్ time we have discussed, right? If a yogi or if a bhakta, if he is doing devotional service, or uh, if a jnana yogi or ashtanga yogi, whatever, whomever, if they are practicing yoga process, they will get all the benefits, or side products or byproducts. These are called byproducts. Ashtasiddhi, Navanidhi, Mukti, the heavenly pleasures, the sensual pleasures. These are all like byproducts. Hmm? So the perfect yogi will not divert to the byproducts. His main product is Krishna Prema. Right? Whatever byproducts comes here and there, he will not attract. ఒక కర్మయోగి కావచ్చు, జ్ఞానయోగి కావచ్చు, అష్టాంగ యోగి కావచ్చు, వాళ్ళు యోగా చేసేటప్పుడు ఇలాంటి బై ప్రోడక్ట్స్ అన్నీ వస్తుంటాయి. చూడండి, కొంతమంది బాగా యోగా ఆసనాలు వేసి
లైక్ సొసైటీలో సమాజంలో చాలా పేరు తెచ్చుకుంటారు. సమ్ పీపుల్ దే విల్ బికమ్ ఫేమస్ బై దేర్ యోగాసనాస్ అండ్ దే విల్ థింక్ దట్ దిస్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ యోగా ప్రాసెస్. ఐ వాంట్ టు బికమ్ ఫేమస్. I should become famous. And they will stop all their process and they will stuck there. Okay, I will lead my life in this famous no, line only. నేను ఇలాగే ఫేమస్గా అందరిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ సో ఇలాగే కాలం గడిపేస్తాను అని అనుకుంటున్నాను కొంతమంది. దిస్ ఈజ్ వన్ థింగ్, రైట్? ఫ్యూ పీపుల్ దే విల్ థింక్ దట్ no, they will leave this material world but they will stuck in heavenly planets. They will think that yes, oh okay, for my yogic process this is the ultimate రిజల్ట్ ఐ హ్యావ్ గాట్. ఇంకొంతమంది ద అష్ట సిద్ధీస్ దే కెన్ కంట్రోల్ ద నేచర్ ఆల్సో. పంచభూతాస్ విల్ కమ్ టు దేర్ హ్యాండ్ కంట్రోల్. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, దే విల్ దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు దేర్ విల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిద్ధి. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నేను చేసిన యోగానికి ఇదే మెయిన్ ప్రోడక్ట్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ అ బై ప్రోడక్ట్. So they will be in illusion. By seeing the byproduct, they will think that this is the main product or main result. But ultimately, mukti is also a byproduct of yoga. The main product is bhakti. They will forget. సో భక్తిని మర్చిపోయేసి ఈ మధ్యలో వచ్చే బై ప్రోడక్ట్స్కి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఇది మీకు ఇంకా చాలా బాగా అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో టు అండర్స్టాండ్ దిస్ ఐ విల్ గివ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. దేర్ వాజ్ అ కింగ్ and king want to retire his kingdom, right? He want to retire from the kingdom and he have declared one thing. What is that declaration? So he have declared to the whole village that tomorrow morning 10 o'clock whoever comes and meet me, I will give the papers and I will give all the access to the kingdom. They will be king, whoever it may be, a no less age or more age, whatever it may be. Whoever meets me at 10 o'clock morning in my palace, in my room, in my cabin, so they are the king from tomorrow. They are the lead. Like that. Oh, all village became very enthusiastic. No? From that night onwards, that day night onwards, the big queue was there in front of the king's gate, palace gate. ఒకసారి ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక డిక్లేర్ చేస్తాడనమాట. ఏంటి? సో రాజ్యాన్ని త్యజించి తను ఆత్మ సాక్షాత్కారం పొందాలని వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఎవరికో ఒకరికి ఆ బాధ్యత అనేది అప్పగించాలి కదా. సో తన రాజ్యానికి అన్నిటికీ ఒక మెసేజ్, సందేశాన్ని ఇస్తాడనమాట. రేపు మార్నింగ్ 10 గంటలకి నన్ను ఎవరైతే కలుస్తారో, కరెక్ట్గా 10 గంటలకి నన్ను ఎవరైతే నా క్యాబిన్లో వచ్చి నన్ను కలుస్తారో, సో వాళ్ళకి ఈ రాజ్యానికి సంబంధించిన బాధ్యతలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళే రాజు రేపటి నుంచి అని చెప్తారనమాట. అలా చెప్పంగానే రాజ్యంలో ఉండే వాళ్ళందరూ ఒక క్యూ కట్టేస్తారనమాట. నైట్కి అంతా. Overnight they will become very very big queue. So then later the king was very intelligent. How come he will give the kingly position to just like that? అలా ఎలా ఇచ్చేస్తారు? The king was very intelligent. He kept there was so many floors. In order to meet king, so they have to cross so many floors. No lift at that time, so they have to climb. So first floor, he have arranged a very very nice foodstuffs, different varieties of foodstuffs, sweets, savories, so many things. And second floor, the king arranged all the wine, everything. Third floor, he have arranged all women, beautiful women like that. Fifth floor, he have arranged a very gold, very very beautiful gold, golden ornaments, jewelries, everything. సో రాజు అంత తెలివి తక్కువ వాడు కాదనమాట. ఊరికి అలా ఎలా ఇచ్చేస్తారు ఆ కింగ్డమ్ పొజిషన్ని? సో అందరినీ టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి 10 గంటలకైతే కలవమని చెప్పినారు. కాకపోతే ఆ రాజు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫ్లోర్లో అన్ని రకాలైన స్వీట్స్ అన్ని పెడతాడు, తినుబండారాలన్నీ పెడతాడు అనమాట. అంటే బాగా కనిపించేటట్టు. సెకండ్ ఫ్లోర్లో అన్ని మద్య పదార్థాలు, మద్యం సేవించే పదార్థాలన్నీ పెడతాడు అనమాట. థర్డ్ ఫ్లోర్లో అందంగా కనిపించే స్త్రీలు అందరినీ పెడతారనమాట. ఫోర్త్ ఫ్లోర్లో
ఆభరణాలు, వైడూర్యాలు, వజ్రాలు అనేవి పెడతారనమాట. అప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు. ఎస్, నౌ యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ అనేసి. అక్కడ వచ్చే జనాలందరూ ఏదో ఒక ఫ్లోర్లో ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయిపోతారనమాట. ద పీపుల్ హూ ఆర్ కమింగ్ సమ్హౌ ఆర్ అదర్, ఇట్స్ విత్ like any one floor, they will become attached. They will be thinking that the it is in fourth floor only, no, or no, I can go and meet, no problem. First I will eat one sweet and I will go. Second, few people, no, I will take one glass, no, one peg, and I will go. Mm. And the few people, no, okay, I will take some association, I will enjoy for some time and I will go. And few people, so okay, I will decorate myself, I will take some gold and I will go. Like that, all the people, they are, no, engaged somehow or other in either in first floor, second floor, third floor, fourth floor. సో కాసేపు స్వీట్స్ తినేసి వెళ్దాంలే, పైనే కదా, పక్కనే కదా, పైన ఫ్లోరే కదా, వెళ్దాంలే. ఉమ్, రాజు పైనే ఉంటాడు కదా, వెళ్ళి కలుద్దాంలే, వెళ్ళేటప్పుడు కొంచెం తినేసి వెళ్దామని. సో అలాగా. ఉమ్, ఇంకొంతమంది వచ్చేసి ఓకే, ఒక గ్లాస్ తాగేసి వెళ్దాము. ఇంకొంతమంది ఓకే, ఈ స్త్రీతో కాసేపు సాంగత్యం చేసేసి వెళ్దాము. లేకపోతే ఇంకొకరు వచ్చేసి ఓ, ఈ వజ్రాల వైడూర్యాలన్నీ తీసుకొని వెళ్దాము. అలాగా ప్రతి ఒక్కరు అక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయిపోయారు అనమాట. ఒక్కడు మాత్రమే రాజుని వెళ్ళి కలుస్తాడు. ఆ ఒక్కడే రాజు అవుతాడు అనమాట. ఓన్లీ వన్ పర్సన్ విల్ గో అండ్ మీట్ కింగ్, అండ్ దట్ పర్సన్ విల్ బికమ్ king. He will give all kingly positions to him. So then king will ask his question, the king will ask a question to him. So, like, what was your thought process? These people and all stuck somewhere, and you did not get any agitation to eat them. Then he told that, yes, my dear king, I also got agitation. I also have got some interest to eat them or drink them like that. But if I go and indulge, I will get only 1%. But if I become king, then these things will be there with me for lifelong. Uh, that's what he's understanding. Right? Similarly, a devotee also, he will not become diverted to the byproducts, name, fame. మనం భక్తి చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, we will get name and fame. All devotees, they will put Hare Krishna Prabhuji, Hare Krishna Mataji, you are pure devotee, you are nice devotee. Like that, we will get some name and fame. Is that a main result of coming to temple? Hmm? We will think that, oh, చాలా బాగుంది, చాలా బాగా గౌరవిస్తారు, సో ఇక్కడే ఉందాం అని మనకు అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ప్రోడక్ట్. దట్ ఈస్ నాట్ ద మెయిన్ రిజల్ట్. ద మెయిన్ రిజల్ట్ ఈజ్ కృష్ణ ప్రేమ. ఈ ఈ క్లారిటీ మనకి ఎప్పుడైతే ఉంటుందో, దెన్ అసత్ కృష్ణ ఆల్సో విల్ గో అవే. We will give a first priority to Krishna Prema. Next, whenever it is required, that too in service of Krishna, we will take it as a second priority or third priority. But first priority is Krishna Prema. Hmm. So this is about Asat Trishna and Aparadha and Asat Trishna we have discussed. So I will stop here. If you have any doubts, any questions, we can discuss. So thank you so much. These all sessions, these all seminars. So it went very nice because of all your enthusiastic participation. మీ అందరూ ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంత మంచి టాపిక్ మనం కంప్లీట్ చేయగలిగాం. సో థ్యాంక్ యూ.